వీక్షకులందరికీ నమస్కారం. ముందుగా రైతు సోదరులకి స్వాగతం. విత్తన మొక్కజొన్న సాగు చేసిన రైతులు మరోసారి ఘోరంగా నష్టపోయారు. మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. కర్నూలు జిల్లాలో విత్తన మొక్కజొన్న సాగు చేసిన రైతులు ఎలా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారనే విషయం. తాజాగా అలాంటి ఘటనే ఉమ్మడి కృష్ణా జిల్లా, ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో వెలుగు చూసింది. ఇబ్రహీంపట్నం మండలంలో 950 ఎకరాల్లో విత్తన మొక్కజొన్న సాగు చేశారు. కోటికలపూడి గ్రామంలో కూడా 350 ఎకరాల దాదాపుగా రైతులు విత్తన మొక్కజొన్న సాగు చేశారు. కంపెనీ ప్రతినిధులు ఈ మధ్యకాలంలో రకరకాల కంపెనీలు పుట్టుకొస్తూ ఉన్నాయి. మొక్కజొన్న సాగు విపరీతంగా తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో విపరీతంగా పెరిగిపోయింది. వరి సాగు చేస్తే ఎకరాకి 46,000 ఖర్చు అవుతుంటే మంచిగా దిగుబడులు వచ్చినా కూడా 40,000 మించి ఆదాయం రావడం లేదు. దీంతో రైతులంతా మొక్కజొన్న సాగుకి ఆసక్తి చూపుతూ ఉన్నారు. పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. దీంతో విత్తన కంపెనీలు కూడా ఇక రంగప్రవేశం చేసి రైతులతోనే విత్తనోత్పత్తి కార్యక్రమాన్ని చేపట్టాయి. ఎకరాకి 80,000 రూపాయలు ఇస్తాము అని చెప్పేది ఒక రైతుల దగ్గర ఆఫర్ పెట్టాయి. ఏది దిగుబడి రాకపోయినా కూడా ఎకరాకి 80,000 రూపాయలు మేము ఇస్తామని. కొన్ని ప్రాంతాల్లో క్వింటా 4,000 రూపాయలు కొనుగోలు చేస్తామని కంపెనీ ప్రతినిధులు చెప్తా ఉన్నారు. ఇక ఇబ్రహీంపట్నం, కొటికలపూడిలో రైతులకి పంట సాగు చేయండి, దిగుబడులు రాకపోయినా కూడా 80,000 ఆదాయం మేము చూపిస్తాం, ముందుగా 40,000 ఇస్తాం, దశల వారీగా పంట హార్వెస్ట్ చేసే సమయానికి 80,000 చెల్లిస్తామని చెప్పేసి రైతులతోనే విత్తన మొక్కజొన్న సాగు చేయించారు. 110 రోజుల పంట, ఇప్పటికే 95 రోజులు అయిపోయింది. కంకులు వచ్చినాయి, గింజ రాలేదు, బొండెలు అన్నీ ఖాళీ. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కంపెనీ వాడు ఏజెంట్లు పంపిస్తాడు. వాడు ఫస్ట్లో ఎకరానికి ఒక 20,000 ఇచ్చారట. ఆ తర్వాత పురుగు మందులు అని చెప్పేసి కొన్ని డబ్బాలు ఇచ్చి ఒక 6,000, 26,000 ఇంకంతే. అప్పటి నుంచి ఇప్పుడు దాకా కనపడకుండా పోయారు. రైతులు ఏం చేస్తారు? దాన్ని కనీసం పశువులు మేపుకోవడానికి కూడా పనికి వచ్చేది కాదు. అయిపోయింది. ఒక్కో రైతుకి దాదాపు 50,000-60,000 రూపాయల నష్టం. విత్తన మొక్కజొన్న సాగు చేసే రైతులు ఎవడు పడితే వాడు ఏజెంట్లు ఊళ్ళ మీదకి వస్తారు, ఏ మాటలు చెప్తారు, రైతులతో సాగు చేపిస్తారు. ఒక అగ్రిమెంట్ ఉండదు, ఏముండదు. కంపెనీ ఏదో కంపెనీ పేరు చెప్తాడు. ఈ విధంగా వేల ఎకరాల్లో రైతులతో మొక్కజొన్న సాగు చేపిస్తూ ఉన్నారు. ఆ సంపర్కం అవన్నీ రైతులకు జాగ్రత్తగా ట్రైనింగ్ ఇవ్వాలి. ప్రతి 5-6 లైన్లకి ఒక మెయిల్ పెట్టుకోవాలి, దాన్ని సంపర్కం చేయాలి. ఎప్పటికప్పటికి టెక్నికల్గా చేయాల్సి ఉంటుంది. ఆ విషయంలో రైతులకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి. అలా కాకుండా రైతులందరితో గుంపులుగా విత్తన మొక్కజొన్న సాగు చేయించి రైతుల్ని నిలువునా ముంచుతున్నారు. వందలాది మంది రైతులు. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలో వచ్చింది. మిగతా జిల్లాలో కూడా చాలా జిల్లాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. వ్యవసాయ శాఖ అధికారులు ఏం చేస్తున్నారో తెలియదు. విత్తనోత్పత్తి చేసేటప్పుడు రైతులతో అగ్రిమెంట్లు ఉన్నాయా లేవా చూడాలి. ఏ కంపెనీ ప్రతినిధులు రైతులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నారు, అగ్రిమెంట్లు ఏముంది, వారు కనపడకుండా పోతే ఇది కోర్టులో నిలుస్తుందా లేదా అనే విషయాలు కూడా చర్చించుకోవాలి వ్యవసాయ శాఖ అధికారులు. అలాంటి ప్రయత్నాలు ఏం లేవు. రైతులు నిండా మునిగిపోయిన తర్వాత, పత్రికల్లోకి ఎక్కి వార్తలు వచ్చిన తర్వాత కూడా వ్యవసాయ శాఖ స్పందించడం లేదు. రైతులు వాళ్ళంతటా వాళ్ళు శుభ్రంగా కంపెనీ వాళ్ళతోనే ఎవడన్నా ఇత్తే తీసుకోవడం తప్ప పరిహారం వచ్చిన దాఖలాలు అయితే లేవు. మీ ప్రాంతంలో విత్తన మొక్కజొన్న సాగు చేస్తూ ఉన్నారా? కంపెనీ ప్రతినిధులు మీకు క్వింటాకి ఎంత ఇస్తున్నారు? లేదంటే ఎకరాకి 80,000 ఇచ్చి మీ ప్రాంతంలో కూడా సాగు చేస్తున్నారా అనే విషయాన్ని ప్రతి రైతు కామెంట్ చేయండి.